ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై 100% సుంకాలు విధించే నిర్ణయం భారతీయ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ నిర్ణయం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల ఓవర్సీస్ మార్కెట్ను తీవ్రంగా దెబ్బతీస్తుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మార్కెట్లో భారతీయ సినిమాలకు 30 నుంచి 40% వాటా ఉంది. మరి ఈ సుంకాలు అమలైతే నిర్మాతలు, పంపిణీదారుల ఆదాయం గణనీయంగా తగ్గనుంది. ఈ నిర్ణయం వెనుక ట్రంప్ ఉద్దేశం ఏంటి, హాలీవుడ్ పై దీని ప్రభావం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై 100% సుంకాలు విధించే నిర్ణయం భారతీయ సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తుంది. ఈ చర్య తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ సినిమాల ఓవర్సీస్ మార్కెట్ను దెబ్బతీస్తుంది. అమెరికాలో 30 నుంచి 40% వాటా కలిగిన భారతీయ సినిమాలు ప్రీమియర్ షోలతో డాలర్ల వర్షం కురిపిస్తున్నాయి. కానీ సుంకాలతో వసూళ్లలో సింహభాగం పన్నులకు వెళ్తే నిర్మాతలు, పంపిణీదారుల ఆదాయం తగ్గనుంది. ట్రంప్ హాలీవుడ్ను పునరుద్ధరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ప్రోత్సాహకాలు అమెరికా సంస్థలు ఆకర్షిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ సుంకాలు హాలీవుడ్కే నష్టమని, విదేశాల్లో షూటింగ్లు చేసే సంస్థలు నష్టపోతాయని శేఖర్ కపూర్ హెచ్చరించారు. ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా భారతీయ కంటెంట్ పై పెట్టుబడులు తగ్గించే అవకాశం ఉంది. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్, ఓవర్సీస్ లో తెలుగు సినిమాల ఆధిపత్యం ఉంది, ఈ సుంకాలు తీవ్ర ప్రభావం చూపుతాయి అని అన్నారు. వివేక్ అగ్నిహోత్రి దీన్ని వినాశకర చర్యగా పేర్కొన్నారు. చైనాను టార్గెట్ చేసిన భారతీయ సినిమాలపై ప్రభావం తప్పదు. టికెట్ ధరలు పెరిగితే ప్రేక్షకులు తగ్గొచ్చు, నిర్మాతలపై ఆర్థిక భారం పడొచ్చు. స్పష్టత వచ్చే వరకు సినీ పరిశ్రమ ఉత్కంఠలోనే ఉంటుందని హెచ్చరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి.